పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి చెప్పాలంతా కలిసి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించ. పాడాలందరూ నీవు స్తోత్రం. ఆయన మన పక్షముగా ఉండి మనల్ని దీవించే దేవుడు. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. పాడాలందరూ. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారిపై ఉన్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. మరొకసారి పాడాలి. సారిపై ఉన్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, అందరూ పాడాలి. నన్ను సోలిపోనివ్వక ఉన్నావులే, ప్రతి క్షణమునా కలిసున్నావులే, ప్రతి అడుగునా ఉన్నావులే, ప్రతి క్షణమునా కలిసున్నావులే, ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. పాడాలందరూ. ఆమేన్. నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను. అలా పాడుతుండగా దేవుని యొక్క సన్నిధి, దేవుని అభిషేకము, దేవుడు తన ఆత్మతో మనం లేపబోతున్నాడు. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును. చెప్తాం యేసయ్యా నీ కొరకు నేను జీవిస్తాను ప్రభు, లోకములో అయ్యా నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభు అని దేవుని మహిమపరచాలి. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీ పెంచి కీర్తింతు. అందరూ చేతులు పైకెత్తి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ. అందరూ చెప్పాలి. ఆశ్రయమైన నా యేసయ్యా.
పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కృప కలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అతి పరిశుద్ధమైన స్థలములో నివసించువాడా, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని నిత్యము కోట్లాది దూతలతో కొనియాడబడుతున్న దేవానికి స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీకే మహిమ చెల్లిస్తూ, నిన్నే ఘనపరుస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరూ కూర్చుందామండి, అందరూ కూర్చుందాం, అందరూ కూర్చుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా అందరూ సంతోషంగా చెప్తాం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. గట్టిగా అందరూ హల్లెలూయా. మంచిదండి. మరి కూడి వచ్చిన సంఘ బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. అందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి, మీ ప్రార్థనలు బట్టి మేము కూడా క్షేమంగా ఉన్నాం. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సమయం చాలా అవుతుంది కనుక మరి దైవ సేవకులు మనం ఆహ్వానించాం. మరి దినాన్ని వర్తమానం అందించడానికి, మన సంఘాన్ని బలపరచడానికి, మన కొరకు ప్రార్థించడానికి మన మధ్యకు వచ్చినటువంటి దైవ సేవకులు మరి రెవరెండ్ తిమోతి అయ్య గారు. మరి వారు మస్కట్ ప్రాంతంలో, అలాగే ఒమాన్ అనే ప్రాంతంలో కూడా, ఆయా ప్రాంతాల్లో దూరదేశంలో గల్ఫ్ కంట్రీలో మరి దేవుని పరిచయం చేస్తూ ఉంటారు. మరి వారు మన మధ్యకి రావడం బట్టి ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని మహింపరుద్దామా. మరి దైవ సేవకులు చాలా దూర ప్రాంతం నుండి వచ్చారు. ఎందుకంటే ఇక్కడెక్కడ కాదు, మరి చాలా దూర ప్రాంతం. మరి ఫ్లైట్ ఎక్కి, విమానాలు ప్రయాణాలు చేసి మన మధ్యకి వచ్చి ఉన్నారు. కాబట్టి దైవ సేవకులు మన మధ్యకి రావడం మనకి ఎంతో ఆశీర్వాదం. హల్లెలూయా. మరి మన సంఘాన్ని బలపరుస్తారు. కొన్ని మాటలు వారి అనుభవంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని అలాగే మన కొరకు తెలియజేసి, మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన సంఘాల కొరకు కూడా ప్రార్థన చేస్తారు. ఎందుకంటే మా బావగారు చెప్పారు, మంచి సేవకులు సంఘాన్ని బలపరుస్తారు, అలాగే ప్రార్థనా పరులని కూడా చెప్పారు. మరి వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ సమయాన్ని మరి వృధా చేయకుండా దైవ సేవకులకు అప్పగిస్తుండగా ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని మహింపడదాం. దైవ సేవకులకి సమయాన్ని అప్పగిస్తున్నాను.